గైస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియాలో జీఎస్టీ అయితే తగ్గింది, కానీ రేట్లు అయితే అట్లే ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ గా బిస్కెట్ కంపెనీని తీసుకోండి. అవి అంటున్నాయి మేము ఎలాగ జీఎస్టీ తగ్గించాలి అంటే అనుకోండి, ఏదైనా ఒక బిస్కెట్ 20 రూపాయలకు దొరుకుతుందంటే ఇంకా దానిపైన జీఎస్టీ తీసిస్తే గవర్నమెంట్ అయితే జీఎస్టీ తీసుకోవడం లేదు. ఇంకా ఈ బిస్కెట్ ధర 20 నుంచి 18కి అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అంటే 17 రూపాయలు 80 పైసలు అవుతాయి. అయితే కంపెనీస్ 17 రూపాయలు రేట్ పెట్టాలి కదా బిస్కెట్స్ కి, కానీ వాళ్ళు అంటున్నారు చూడండి ప్రభుత్వం, మేము ముందు నుండి రౌండ్ ఫిగర్ ఫాలో అవుతూ వచ్చాం. అంటే ఏదైనా వస్తువు ధర 5 రూపాయలు 10, 15, 20, 30 ఇలాగ రౌండ్ ఫిగర్స్ లో ఉంటది కదా. ఇంకా 17 రూపాయలు చేసేస్తే ఇంకా మా ప్లాన్స్, ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ నాశనం అయిపోతాయి. ఇంకా వాళ్ళు అంటున్నారు 20నే పెడతాం మేము బిస్కెట్ ధర. స్టార్టింగ్ లో అయితే ఇవి ఇల్లీగల్ ప్రాఫిట్ సంపాదించాలనుకున్నాయి, కానీ జనాలు దబాయించి అడిగారు గవర్నమెంట్ కి. ఇంకా ఫైనల్లీ కంపెనీస్ డిసైడ్ చేశారు బిస్కెట్ ప్రైస్ అయితే 20 ఉంటది, కానీ 17 రూపాయలు ఉండాలి కదా. అందుకని వాళ్ళు ఆ బిస్కెట్ క్వాంటిటీని పెంచారు. ఇక్కడైతే 12 బిస్కెట్స్ ఉండేవో ఇప్పుడు 17 బిస్కెట్స్ అవుతాయి. ఇలాగా చేసే జనాలకు కూడా లాభపడతారని. ఇంకా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గిస్తే లాభపడాల్సింది ప్రజలు కదా, కంపెనీస్ కాదు కదా. ఇంకా లైక్, సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి.